వెనుకబడిన ప్రాంతం వెల్దుర్తి గ్రామంలో డాక్టర్ త్రివేది మా ఫాదర్ది 1940 సంవత్సరంలోనే 34 సంవత్సరాలు పల్లెటూరు కాబట్టి కేసెస్ అన్నీ మిమ్మల్ని బాగా ఇబ్బంది పెట్టిన కేసు పాయిజన్ కాంప్లికేషన్స్ ఆల్కహాల్ వైద్యుడికి ఉండవలసి కష్ట నష్టాలు సరైన వైద్యం ఫ్యూచర్ న్యూస్ ప్రేక్షకులకు స్వాగతం. నేను మీ శ్రీకాంత్. ఈరోజు ఒక వెనుకబడిన ప్రాంతంలోని మట్టిలోని మాణిక్యం తాను పుట్టిన ఊరికి తాను సేవలు అందించాలనే మంచి దృక్పథంతో తను నేర్చుకున్న విద్యను ఉపయోగించుకొని తన ప్రాంత ప్రజలకు సేవను అందించాలనే మంచి మనసుతోటి ఆయన వెనుకబడిన ప్రాంతమైన పల్నాడు జిల్లా వెల్దుర్తి గ్రామంలో సొంతగా ఒక హాస్పిటల్ను స్టార్ట్ చేసి స్థానిక ప్రజలకు మంచి వైద్య సేవలు అందిస్తున్నటువంటి డాక్టర్ త్రివేది గారు మన ముందున్నారు. సార్ నమస్తే. సార్ త్రివేది గారు. నా పేరు డాక్టర్ త్రివేది. నేను బిఎంఎస్ చేశాను విజయవాడలో. మా నేటివ్ ప్లేసు యాక్చువల్గా మా ఫాదర్ది ప్రకాశం జిల్లా ముప్పవరం గ్రామం అండి. ఆయన 1940 సంవత్సరంలోనే ఇక్కడ ఉద్యోగపరంగా వెల్దుర్తికి వచ్చి ఇక్కడ సెటిల్ అయిపోయారు. ఇక్కడ గవర్నమెంట్ డ్యూటీ చేసి రిటైర్డ్ అయిన తర్వాత ఈ హాస్పిటల్ని కట్టారనమాట. అప్పటి నుంచి నేను ఇక్కడ వైద్యం చేస్తున్నాను. దాదాపు 34 సంవత్సరాలు అనుభవం ఉంది నాకు. సార్ వైద్య రంగంలో మీ ప్రత్యేకత ఏంటి సార్? ఆస్మాకిను టీబీ కేసెస్ ఇక్కడ ఎక్కువగా వస్తాయండి. ఇది పల్లెటూరు కాబట్టి చుట్టుపక్కల ఉన్న పల్లెటూరు నుంచి ఎక్కువగా ఇది కేసెస్ అవన్నీ వస్తుంటాయి. వాటికి ఎక్కువగా మేము ట్రీట్మెంట్ చేస్తుంటాం. మీరు ఇప్పటి వరకు ఎదుర్కొన్నటువంటి కేసులలో వైద్యపరంగా కఠినమైన కేసు, మిమ్మల్ని బాగా ఇబ్బంది పెట్టిన కేసు ఏమైనా ఉందా? ఉంటే దాన్ని మీరు ఎలా ఎదుర్కొన్నారని? ఇబ్బంది పెట్టే కేసులు అంటే ఏం లేవండి. కాకపోతే పాయిజన్ కేసెస్ వస్తుంటాయి ఎక్కువ ఇక్కడ ఈ సీజన్లో, తర్వాత మన పంట సీజన్లో. అవి కొంచెం కష్టంగా ఉంటాయి చేయటం. కొన్ని కేసెస్ ఏంటంటే కాంప్లికేషన్స్ ఉంటుంటాయి. వాళ్ళకి ఏదన్నా ఆల్రెడీ లివర్ ప్రాబ్లమ్స్, హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు, లేకపోతే ఆల్కహాల్ తీసుకున్న వాళ్ళకి ఏంటంటే ఈ పాయిజన్ వల్ల కాంప్లికేషన్స్ ఎక్కువ ఉంటాయి. అవి కొన్ని కొంచెం కష్టతరంగా ఉంటాయి అన్నమాట. ఒక మంచి వైద్యుడికి ఉండవలసిన లక్షణాలు ఏంటి సార్? మంచి వైద్యుడు అంటే కోర్స్ చేసిన తర్వాత పేషెంట్స్ తోటి సక్రమంగా మాట్లాడటము, కష్ట నష్టాలు తెలుసుకొని పేషెంట్ యొక్క బాధని మనం కనిపెట్టి వాళ్ళకి అనుకూలంగా మందులు రాయటము, వాటికి ధర తక్కువలో కొంత సరైన వైద్యం ఇస్తుంటే అది మంచి డాక్టర్ అవుతారనమాట. సార్ ఈ మధ్యకాలంలో కల్తీ మందుల వ్యవహారం చాలా హాట్ టాపిక్ అవుతుంది మనకి వైద్య రంగంలో. దానిపైన మీ అభిప్రాయం ఏంటి సార్? ఈ కల్తీ మందులు అంటే ఏంటంటే అవి మనకి మన భారతదేశంలో ఏమవుతుందంటే కావాలన్న వాళ్ళు ప్రతి వాళ్ళకి లైసెన్స్ ఇచ్చేస్తున్నారు. దాంతో ఏంటంటే వాళ్ళకి కాంపిటీషన్ ఎక్కువైపోయి కల్తీలు ఎక్కువ తయారవుతున్నాయి. అదే మనకు మందులు తయారు చేసే వాళ్ళకి కొన్ని డ్రగ్స్ కొంతమందికి ఇచ్చారనుకోండి, ఒక 100 మందికి ఇచ్చారు. ఆ 100 మందిలో 100 డ్రగ్స్ ఉన్నాయి. ఒక్కొక్క డ్రగ్ ఒక కంపెనీకి ఇచ్చారనుకోండి, మొత్తం దేశం మొత్తం అదే మందు వాళ్ళకి సేల్ అవుతుంది, వాళ్ళకి ప్రాఫిట్ వస్తుంది. అలా కాకుండా ప్రతి మందిని అంటే 100 మందులని వాళ్ళకి ఒకే కంపెనీకి ఇస్తే 100 కంపెనీలు అయ్యేటప్పటికి 100 మందికి మందులు 100 కంపెనీలు వాళ్ళు సేల్ అయ్యేటప్పటికి ప్రాఫిట్ తక్కువ ఉండటంతో వాళ్ళు ఏమవుతుందంటే డ్రగ్స్ అడల్టరేట్ చేసి దాని మీద ప్రాఫిట్ తెచ్చుకోవాలని ప్రయత్నిస్తారు. అది ఒకటే మార్గము. ఇప్పుడు అది గవర్నమెంట్ చేయాల్సిన విషయం. సాధారణంగా వైద్య రంగంలో ఒత్తిడి చాలా ఎక్కువ ఉంటుంది. ఆ ఒత్తిడిని మీరు ఎలా అధిగమిస్తారు సార్? ప్రతి ఫీల్డ్లో కూడా ఒత్తిడి ఉంటుందండి. కాకపోతే మా వైద్య రంగంలో కొంచెం ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు పేషెంట్ బాధతో వస్తారు. వాళ్ళతో పాటు అది ఏదైనా ఎమర్జెన్సీ కేసు అయితే ఒక 100 మంది వస్తారు వాళ్ళమ్మటి. వచ్చేసేసి అదేంటి ఇదేంటని ప్రతి నిమిషము మన డాక్టర్ని క్వశ్చన్ చేస్తుంటారు. ఆ క్వశ్చన్స్కి మనం సమాధానం చెప్పాల్సి ఉంటుంది. తర్వాత మనం ఆ టెన్షన్లో ఉంటాము, పేషెంట్ యొక్క ట్రీట్మెంట్ విషయంలో ఉంటాము. దాన్ని మనం సరిచూసుకుంటూ మనం పేషెంట్కి సమాధానం చెప్పుకుంటూ మనం కొంత ప్రయత్నం చేయాలి. దీంతోపాటు మనకి ఏంటంటే మెడిటేషన్ చేసుకోవటం వల్ల మనకి ఆ శక్తి అనేది మనకి అందుబాటులో ఉంటుంది. ఎన్నో ప్రాంతాలు ఉండగా కరువు ప్రాంతమైన వెల్దుర్తిలోనే మీరు వైద్య సేవలు అందించడానికి గల బలమైన కారణం ఉంటే? ఏం బలమైన కారణం అనేది అంటే మా ఫాదర్ ఇక్కడికి వైద్యపరంగా వచ్చి ఇక్కడ సెటిల్ అయిపోయారు.
అప్పుడు ఆ జిల్లా పరిషత్ కింద ఉండేది హాస్పిటల్, గవర్నమెంట్ హాస్పిటల్. దాన్ని అంతకుముందు ఏమైందంటే పేషెంట్స్ అది డాక్టర్స్ ఎవరు వచ్చినా వాళ్ళు ఇదంతా అడవి ప్రాంతం ఇక్కడ ఉండలేము అని సెలవు పెట్టి వెళ్ళిపోతుంటే మా ఫాదర్ని జిల్లా పరిషత్ చైర్మన్ గారు చంద్రమౌళి గారు అని, మన కల్లూరు చంద్రమౌళి, చీరాల ఆయన, అప్పుడు జిల్లా పరిషత్ చైర్మన్గా ఉన్నారు. ఆయన మద్రాసు వెళ్ళి మద్రాస్ కాలేజీలో అవుట్ గోయింగ్ స్టూడెంట్స్ ఎవరున్నారని తెలుసుకొని వాళ్ళు ఈ ప్రాంతానికి ఎవరు వస్తారు అని ప్రయత్నం చేసి మా ఫాదర్ని ఇక్కడ తీసుకురావటం జరిగింది. అప్పుడు ఆయన ఏం చేశారంటే, మాకు ఈ పల్లెటూరు మరి ఎవరు ఉండట్లేదు, మేము ప్రతి డాక్టర్ వెళ్ళిపోతున్నారు, మేము వచ్చినా కూడా అదే పరిస్థితి కదా, కాబట్టి నాకు ట్రాన్స్ఫర్ లేకుండా నన్ను అక్కడ ఉంచినట్టయితే ఆ ఊరిని డెవలప్ చేస్తాను, ఆ ఏరియానంతా డెవలప్ చేస్తాను అని చెప్పేసి ఆ కండిషన్ తోటి ఇక్కడికి వచ్చారు. వారు కూడా ఆ కండిషన్ ఒప్పుకొని రిటైర్ అయ్యే వరకు ఇదే హాస్పిటల్లో ఉండేటట్టుగా పర్మిషన్ తోటి మాకు అపాయింట్మెంట్ ఇచ్చారు. దానితోటే మేము ఇక్కడే సెటిల్ అయిపోయాం అనమాట. యాక్చువల్గా అయితే మా ప్రకాశం జిల్లా. అంతకుముందు మా ఫాదర్ది మాకు ఎల్ఐఎం చదివేటప్పుడే వాళ్ళకి అక్కడ పోస్టింగ్ వచ్చింది మెడికల్ ఆఫీసర్గా. కానీ ఈయన వచ్చి ఇక్కడికి బలవంతంగా తీసుకురావడంతో ఇక్కడికి వచ్చి ఇక్కడ సెటిల్ అయిపోయాం అనమాట. వైద్య రంగంలో మీ సుదీర్ఘ అనుభవంలో మీకు అత్యంత ఆనందకర సంఘటన? ఆనందం అంటే లేదండి, మనకి ఎక్కువగా కేసెస్ అన్నీ కొన్ని కేసెస్ అన్ని చోట్ల తిరిగి వస్తారు. వాటిని అయితే మనం క్రానిక్ కేసెస్ని మనం మన చేతుల మీదుగా ట్రీట్మెంట్ చేశాము, వాళ్ళకి మంచి వైద్యం జరిగింది అనే సంతోషమే మనకు ఉంటుంది. మనది కరువు ప్రాంతం అండి. దగ్గరగా ఈ మన వెల్దుర్తి ప్రాంతంలో సుమారుగా ఒక 10 నుంచి 15 తండాలు ఉన్నాయి. వారికి ఏమిటంటే సీజనల్ వ్యాధుల పట్ల అవగాహన ఉండదు. వాటి గురించి ఈ సీజనల్ వ్యాధులు ఏమేమి వస్తాయి, అవి వచ్చినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటనేది మీరు కొంచెం సలహాలు ఇవ్వండి సార్, మంచి సలహాలు. ఈ సీజన్ అంటే ఇప్పుడు వర్షాకాలం కదండి, వర్షాకాలం నెక్స్ట్ సీజను చలికాలం వస్తుంది. ఈ చలికాలం వర్షాకాలంలో వచ్చేసి జనరల్గా ఏంటంటే వైరల్ ఫీవర్స్ ఎక్కువ ఉంటాయి. ఈ దోమల వలన వచ్చేవి. తర్వాత ఈ వైరస్లో వచ్చేటువంటి చికెన్ పాక్స్, స్మాల్ పాక్స్ ఇట్లాంటివి కూడా ఎక్కువగా వస్తాయి. అట్లాగే చిన్నపిల్లలకి ఏంటంటే మనకు తక్కువ ఏజ్లో ఉన్నప్పుడు ఈ స్నానం చేయించేటప్పుడు ఆ సోప్ వాటర్ అది ఊపిరితిత్తులోకి వెళ్ళటం వల్ల లంగ్ ఇన్ఫెక్షన్స్ ఎక్కువగా వస్తుంటాయి. వాటిని వాళ్ళు కొంచెం జాగ్రత్తగా చేసుకోవాలి. ఈ సీజన్ని మనం వీళ్ళు పొలాలకు అది వెళ్ళేటప్పుడు కొంచెం చెవులకి, తలకి మఫ్లర్ కట్టుకొని వెళ్ళటము. వాళ్ళు ఎప్పుడు అంటే ఎర్లీ అవర్స్లో వెళ్తుంటారు, నైట్ కూడా వాటర్ పట్టడానికి వెళ్తారు. కాబట్టి ఆ జాగ్రత్తలు తీసుకుంటే ఈ సీజన్లో వచ్చేటువంటి పక్షవాతం ఎక్కువగా వస్తుంది ఈ సీజన్లో, లేదంటే హార్ట్ అటాక్స్ ఎక్కువగా వస్తాయి. ఎందుకంటే ఈ చలికాలం వర్షాకాలం వల్ల ఏమవుతుంటే రక్తనాళాల్లో రక్త ప్రసరణ తక్కువ అవటం వల్ల మెదడుకి రక్తం అందక ఈ పక్షవాతం ఒకటి, హార్ట్ అటాక్స్ వస్తాయి. కాబట్టి ఈ సీజన్లో వాళ్ళు కూల్ వాటర్ తాగకుండా కూల్ డ్రింక్స్ ఎక్కువగా తాగకూడదు. ఇప్పుడు చాలామందికి ఏమైందంటే ఇది హ్యాబిట్ అయిపోయింది, ఒక కూల్ డ్రింక్స్ ఎక్కువ తాగుతున్నారు. ఆ కూల్ డ్రింక్స్లో ఉన్న పాయిజన్ మెటీరియల్ వల్ల కొంత, తర్వాత కూల్ వాటర్ తాగటం వల్ల ఈ సీజన్లో అది పనికిరాదు. కాబట్టి అటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి. తర్వాత పిల్లలకేమో ఈ జాగ్రత్తలు, చలికాలం బయట తీసుకెళ్ళకపోవటం, తర్వాత ఈ స్నానం అది చేయించేటప్పుడు సోప్ వాటర్ లంగ్స్లోకి వెళ్ళకుండా, ముక్కులోకి వెళ్ళకుండా జాగ్రత్త పడటము. వాటి వల్ల ఏమైతే న్యూమోనియాస్ ఎక్కువ వస్తాయి పిల్లలకి, అటువంటి జాగ్రత్తలు ఎక్కువ తీసుకోవాలి. తర్వాత ఈ రైతులు ఏమవుతుందంటే ఏదైనా చిన్న గొడవ వచ్చినప్పుడు ఈ పాయిజన్ ఎక్కువ తీసుకోవటం అలవాటు చేస్తున్నారు. దాన్ని చాలా కాలం తర్వాత ఈ గవర్నమెంట్ ప్రేరేపించినా కానీ కొట్టలేదు. వాళ్ళు ఏంటంటే వాళ్ళకి ప్రతి ఊర్లో కూడా వాళ్ళు ఒక పెస్టిసైడ్స్ని స్టోర్ చేసుకోవడానికి ఒక రూమ్ అది ఒకటి అలాట్ చేసి ఉంటే ఈ పెస్టిసైడ్స్ ఇళ్లలో ఎవరికి అందుబాటులో ఉండవు. ఈ చిన్న గొడవలకి కూడా దాన్ని ఇరిటేట్ అయిపోయి ఆ మందు తాగే అలవాటు ఉంది. అది దానివల్ల కుటుంబం మొత్తం బాధపడాల్సి వస్తుంది అన్నమాట. ఈ స్థానికంగా మేము జరిపిన పరిశోధనలో మీకు చాలా ఆదరణ లభించిందని చెప్పేసి మేము విన్నాము. సో దాని పట్ల మీ స్పందన ఏంటి సార్? ఆదరణ అంటే అండి, మనకి ఎప్పుడో మన బ్రిటిష్ కాలం కంటే ముందర, అదే స్వాతంత్ర్యం కంటే ముందర వచ్చారు మా ఫాదరు. అప్పటి నుంచి ఈ ఊళ్ళో ఉండి ట్రీట్మెంట్ చేయటం. అప్పుడు మనకి మాచర్లో కూడా వైద్యం లేదు, మాచర్లోకి అసలు రోడ్డే లేదనమాట. మనకి ఎదురు నర్సరాపేటకే ఉండేది. నర్సరాపేటకు వెళ్ళాలి, లేదంటే ఇక్కడ వైద్యం చేయించుకోవాలి. ఇక్కడ మొత్తం ఈ 5 మండలాలకు కూడా ఇదే హాస్పిటల్. నెక్స్ట్ రెండచింతల్లో బ్రిటిష్ వాళ్ళది అది క్రిస్టియన్ హాస్పిటల్ ఒకటి ఉంది, అదే అనమాట. నెక్స్ట్ అయితే నర్సాపేట. కాబట్టి అప్పటి నుంచి వాళ్ళకి అందుబాటులో లేని వైద్యాన్ని అందించాం కాబట్టి వారు మనల్ని ఎంతో ఆదరిస్తారు. అట్లాగే మా ఫాదర్ వచ్చినప్పుడు కూడా అప్పటి మన మున్సబ్ గారు,
కర్ణం గారు వాళ్ళు దాదాపు గుంటూరు దాకా వెళ్ళి వాళ్ళు ఆహ్వానించి తీసుకొచ్చారని విన్నాను. అంటే అటువంటి వైద్యం లేని కాలంలో వైద్యం అందించారు కాబట్టి మమ్మల్ని ఎంతో గౌరవంగా చూస్తారు ఇక్కడ. థ్యాంక్ యూ డాక్టర్ గారు. మీ నోటి ద్వారా అమూల్యమైన విషయాలు మా ఛానల్ వీక్షకులకు తెలియజేసినందుకు, ఈ ప్రాంత ప్రజలకు ఆరోగ్యం పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తలు వివరించినందుకు మీకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం సార్. భవిష్యత్తులో మీరు మరింత ఉన్నత స్థాయికి ఎదగాలని మా ఛానల్ తరపున మేము కోరుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ సార్, ధన్యవాదాలు. Please subscribe to Future News, like, share and comment చేయండి.